హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఆలుగడ్డ మెంతం కూర వేసి ఈరోజు కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు అయితే నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి నేను ఇప్పుడైతే కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దొండకాయ కర్రీ కదా, సో మనం కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడైతే ఆయిల్ హీట్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే మంచిగా హీట్ అయ్యింది. సో నేను ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కర్రీకి. ఆనియన్స్ అయితే మంచిగా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి కదా. సో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే వేసుకోవాలి. ఓకేనా? దొండకాయ వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఆలుగడ్డ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర, మెంతం కూర ఇవి కూడా ఇప్పుడే మనము వేసేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ టమాటా కూడా వేసేసుకోవాలి. ఓకేనా? నేను టమాటాస్ అయితే ఒక 2 టమాటాలు అయితే కోసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ మంచిగా మాడకుండా ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టి ఆయిల్లో అయితే ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే మనకి ముక్కలు అనేది కొంచెం మెత్తబడతాయి కదా, సో అప్పుడు టేస్టీగా అయితే మన కర్రీ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడైనా కానీ ఆయిల్లోనే ఎక్కువసేపు 50% నేను ఆయిల్లోనే వెజిటేబుల్స్ అయితే ఉడికిస్తాను. నాకు ఒక సబ్స్క్రైబర్ అడిగారు, అక్క మీరు మంచిగా ఇట్లా ఆయిల్లో ఫ్రై చేస్తారు కదా, సో ఇది మీకు కర్రీ టేస్ట్ అనేది ఇట్లా మాడినట్టుగా స్మెల్ రాదా అని. ఏమి అవ్వదు, అట్లా స్మెల్ కూడా ఏమి రాదు. ఎందుకు అని అంటే ఫ్లేమ్ మీడియంగా పెట్టుకుంటాం కదా, మాడకుండా మధ్యలో మధ్యలో ఇట్లా కలుపుకుంటూ నేనైతే ఇట్లా వెజిటేబుల్స్ని ఉడికిస్తాను. ఇంకా కొంచెము ఆవిరికి మూత కూడా పెట్టి ఫ్లేమ్ చిన్నగా పెట్టి నేను ఉడికిస్తాను. సో ఏమైతే మాడదు, మాడినట్టు స్మెల్ అయితే ఏమీ రాదు. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక మూత పెట్టి కొంచెం సేపు అయితే నేను వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, వెజిటేబుల్స్ అయితే ఎంత మంచిగా ఇట్లా ఫ్రై అవుతున్నాయో చూడండి. నేను కలిపి చూపిస్తాను. ఏ మాత్రం కూడా చూడండి ఇట్లా మాడకుండా నేనైతే ఫ్రై అయితే చేస్తున్నాను. ఎక్కువసేపు ఆయిల్లో ఉడకపెడితే మాడు స్మెల్ వస్తుంది అనేది అది రాంగ్ అండి. ఓకేనా? మాడకుండా అయితే ఇక్కడనే ఉండి చేస్తాం కదా, సో మీరు కూడా ఒకసారి ఇట్లా రెసిపీ ట్రై చేసి చూడండి. ఓకేనా? ఇప్పుడైతే స్పైసెస్ యాడ్ చేసుకుందాము. నేనైతే ఫస్ట్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ 1 స్పూన్. నెక్స్ట్ పసుపు. నెక్స్ట్ కారము. కారము మీ టేస్ట్కి తగ్గట్టుగా కారము ఉప్పు వేసుకోండి. ఓకేనా? నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ దొండకాయ, సాల్ట్, దొండకాయ అంటున్నాను. టూ స్పూన్స్ అయితే సాల్ట్ వేస్తున్నాను. ఇంకొంచెం అయితే వేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకుందాము. ఎందుకు అనంటే ఇందులో దొండకాయలు, ఆలుగడ్డ, టమాటాలు అసలు నీరు అనేది మొత్తం ఆయిల్లోనే ఇంకిపోయింది. సో మళ్ళీ మాడిపోతుంది. అందుకనేసి నేనైతే కొంచెం అంటే కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇది మంచిగా అంతా కలిపి మనమైతే ఒక మూత పెట్టి ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇట్లా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక మూత పెట్టేసి నేను కంప్లీట్గా కర్రీ అయితే ఉడికిస్తాను. మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేసి కర్రీ అయితే ఉడికిస్తాను. ఓకేనా? చూడండి, నేను కొన్ని వాటర్ యాడ్ చేసి కర్రీ అయితే కంప్లీట్గా ఉడికించుకున్నాను. చూడండి, ఆయిల్ కూడా ఇట్లా మంచిగా పైకి తేలింది. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. ఆలుగడ్డ అయితే ఉడికిపోయింది. దొండకాయ కూడా చెక్ చేస్తున్నాను. దొండకాయ కూడా మంచిగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఈ మాత్రము గ్రేవీ ఉంటే చాలు నాకు, ఎందుకంటే రైస్లో కదా తినేది. రైస్లోకైనా చపాతీలోకైనా బాగానే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కూడా మీరు అందరూ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు
కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.